విశ్వాసం. పేతురు నేనే. నిజంగా నువ్వేనా ప్రభువా? సముద్రం మీద నడుస్తున్నప్పుడు ఎవరికో నువ్వు కాదు, పేతురు నేనేనాయా నీ యేసుని. నువ్వేసు అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడిపించాలి. నడవయా. వస్తున్నా ప్రభువా, రా ప్రభువా, సముద్రం ఇది వేస్తున్నా ప్రభువా. ఏం కాదుగా, ఏం కాదురా, ఓకే నువ్వు ఉన్నావుగా, వస్తున్నా అన్నాడు. అంతే, నడుస్తున్నాడు దేవుడు. అబ్బా హల్లెలూయా చెప్పండి. పేతురు ఎక్కడ నడిచాడు? హల్లెలూయా చెప్పాలా, హల్లెలూయా చెప్పాలా, హల్లెలూయా చెప్పాలా. మీకు ఒక మాట చెప్పనా? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు సముద్రము చీలిస్తే సముద్రము లోగుండా వెళ్ళారు. కానీ క్రొత్త నిబంధనలో అదే సముద్రం మీద పేతురు నడుస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా. విశ్వాసం, నమ్మకం. నువ్వు నమ్మితే ఏదని చేస్తావు. నమ్ముట నీ వలనైనప్పుడు నమ్మువానికి కొన్ని సాధ్యమో, నమ్మువానికి కొన్ని సాధ్యమో సమస్తము. అదుగో ఎన్ని 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 ఏదైనా చేస్తాడు ఆయన. అంతే, ఏదైనా చేస్తాడు ఆయన. ఏది చేయడానికైనా సమర్థత కలిగిన దేవుడా. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. అందుకని ఈ మధ్య ఒక పాట బాగా పాడుతున్నారు. ఏం పాట? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా, యేసయ్యా. నీకే నీకే సాధ్యము. గొర్రెల కాపరి, ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపరి. ఒక గొర్రెల కాపరిని రాజును చేసిన దేవుడిని దేవుడు. ఆయన చరిత్ర గొప్పది, ఆయన దేవుడు. నువ్వు ఆయన నమ్మాలంతే. నమ్మితే సార్ విశ్వసించారు. నీ లైఫ్లో సెకండ్ ఆప్షన్ ఎప్పుడు వెతుకుతావో దేవుడు నీ పక్క నుంచి వెళ్ళిపోతాడు. లిజన్, నీ లైఫ్లో నువ్వు సెకండ్ ఆప్షన్ ఎప్పుడు వెతుకుతావో ఆయన నీ నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. నువ్వెప్పుడు సెకండ్ ఆప్షన్ దేవుని దగ్గర తీసుకోవద్దు. నువ్వు తప్ప నాకెవరు లేరు అనాలి. నువ్వు తప్ప నాకెవరు చెయ్యలేరు అనాలి. నువ్వు చెయ్యకపోతే నేను వెళ్ళలేరు అనాలి. నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా నేను పాదాలు పట్టుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఎప్పుడు నువ్వు తీసుకోవద్దు దేవుని దగ్గర. సెకండ్ ఆప్షన్ అర్థమైంది మీకు? నేను చెప్పిన ఒకడు ఒక 50 రూపాయలు అడిగావు, చూద్దాం లేరా అన్నాడు. ఇంకొకటి దగ్గరికి వెళ్ళావు, రే వాడిని అడిగాను కానీ ఇస్తుడే ఇవ్వడరా, నువ్వన్న ఇవ్వరా. ఇది సెకండ్ ఆప్షన్. వాడేమనుకుంటాడు? మొదటోడు వాడి దగ్గరికి వెళ్ళాడుగా, వాడు ఇస్తాడులే అనుకుంటాడు. నేను ఇవ్వకపోతే ఏం కాదు అనుకుంటాడు. కానీ నువ్వేరా, నిన్నే అడిగానికి నేను ఎవరిని అడగలేదురా అంటే వాడు మనసులో ఏమనుకుంటాడు తెలుసా? వీడికి నేను ఇవ్వకపోతే ఎవరు వీడు నా దగ్గరికి వచ్చాడు, నా కాకుండా ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు నేనే ఇవ్వాలి వీడికి. ఏదో ఒకటి తిప్పలు పడతాడు ఆయన. దేవుడు కూడా అంతే. నువ్వు డాక్టర్ దగ్గర ఛాన్స్ తీసుకోవద్దు, నువ్వు స్నేహితుల దగ్గర ఛాన్స్ తీసుకోవద్దు, నీ బంధువుల దగ్గర ఛాన్స్ నువ్వు కోరొద్దు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే నీకు జరగని కార్యం ఏది లేదు.